నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కరెంటు ఛార్జీల బాదుడుపై ఈ నెల 27వ తేదీన వైసీపీ పోరుబాటకు పిలుపునిచ్చిన వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచిందంటూ ఆరోపణ. పోరుబాటకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు. వైద్య రంగానికి తలమానికం డాక్టర్ మేజర్ కాకుమాను ఉల్లక్కి అన్న వైద్యులు 60వ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులు. సంఘ సేవకునిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమంటూ వెల్లడి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో క్రిస్మస్ సందడి. కొనుగోలుదారులతో వ్యాపార కూడళ్లు రద్దీ. క్రిస్మస్ ప్రార్థనలకు ముస్తాబైన చర్చిలు, ప్రార్థనా మందిరాలు. కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాటుకు ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పిలుపునిచ్చారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. స్థానిక గాంధీనగర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచి మోసం చేసిన విధానాల్ని మాజీ శాసనసభ్యులు శివకుమార్ ఎండగట్టారు. ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే ప్రజలపై 15,485 కోట్ల రూపాయల మేర కరెంటు ఛార్జీల భారం మోపేందుకు సిద్ధమైందని ఆయన చెప్పారు. ఈ నెలలోనే 6,092 కోట్ల రూపాయల భారాన్ని వేసిన ఈ ప్రభుత్వం వచ్చే నెలలో మరో 9,412 కోట్ల 50 లక్షల రూపాయల మేర ఛార్జీలను మోపనుందని ఆయన తెలియజేశారు. ప్రజలపై ఇది బాదుడు కార్యక్రమం కాదా అని ఆయన ప్రశ్నించారు. రానున్న ఎండాకాలంలో ఇది ఎంత భారం అవుతుందో ప్రజలు గమనించాలని, ఈ భారం మోపక ముందే ప్రజలు విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పేర్కొన్నారు. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును కూడా ఈ ప్రభుత్వం తీసివేసిందని, దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాలపై అధిక భారం పడినట్లయిందని ఆయన అన్నారు. మరోవైపు నిత్యావసర ధరలు పెరిగిపోయాయని, ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో పాల్గొని వైసీపీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చినాక, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలని తమ వాగ్దానాల ద్వారా, తమ ఇచ్చిన మాటల ద్వారా ఏ రకంగా ప్రజల్ని మోసం చేసిందో చూసాం. అధికారంలోకి వచ్చినాక మోసం అంటే ప్రజల చేత ఓట్లు వేయించుకోవటం. అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, వాగ్దానాలు కానీ నెరవేర్చకుండా ఉన్న సందర్భం. సహజంగా మనందరం ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏమున్నా, ఒక ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం కోసం ఒక 6 నెలలు టైం ఇవ్వటం అనేది సహజంగా ఎక్కడైనా జరిగేది. మేము కూడా వైఎస్ఆర్ పార్టీగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఆ ప్రజలు ఏమైతే ఆశించారో, ఆ ప్రజలకు ఏమైతే వాగ్దానం చేశారో, ఆ ప్రజలకు ఏమైతే సంక్షేమం ఇస్తా అన్నారో అవి ఇవ్వటానికి ఒక 6 నెలలు ప్రతిపక్ష పార్టీగా మనం కూడా ప్రభుత్వానికి వెసులుబాటు ఇవ్వాలా, ప్రతిదీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్న భావంతోనే 6 నెలల నుంచి వైఎస్ఆర్ పార్టీ, మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో నేను ప్రభుత్వానికి ఆ టైం ఇవ్వాలన్న
ఒక మంచి దీంతో ఉన్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 27వ తారీఖున పోరుబాట కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు అనేక సందర్భాల్లో, అనేక మీటింగుల్లో, ఆఖరికి తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా కరెంటు ఛార్జీలు మేము పెంచము, కరెంటు బాధుడు ఉండదు, నాణ్యమైన కరెంటుని ఇస్తాము, 24 గంటల కరెంటు సప్లైని, క్వాలిటీ కరెంటుని అంటే నాణ్యమైన కరెంటుని, అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తాం అంటే అప్పుడున్న ఛార్జీలని ఇంకా తగ్గిస్తాం అని స్పష్టంగా కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించిన జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ స్పష్టంగా చెప్పిన సందర్భం మనం గమనించాలి. అంటే స్వయాన వాళ్ళ పార్టీ మహానాడు దగ్గర నుంచి బహిరంగ సభల్లో, అనేక బహిరంగ సభల్లో మేము కరెంటు ఛార్జీలు పెంచాం, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న కరెంటు బిల్లు కన్నా మీ కరెంటు బిల్లు తగ్గిద్ది, మేము ఛార్జీలు పెంచాం అని చెప్పి ఈరోజు సుమారు ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల మీద 15,485 కోట్ల రూపాయలని కరెంటు ఛార్జీల మీద భారం మోపే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు. ఈ నెలలో జరిగిన నెలలో కరెంటు బిల్లు ట్రూ యాప్ ఛార్జెస్ కింద సుమారు 6,092 కోట్ల రూపాయలని, ఉదాహరణకి 400 రూపాయల ఛార్జీ తను వాడిన దానికి 400 రూపాయలు ఛార్జీ కరెంటు బిల్లు వచ్చే ఆ వినియోగదారుడికి, అంటే అంతకుముందు పెన్షన్ కరెంటు బిల్లు ఈ నెలలో పెన్షన్ బిల్లు వచ్చే 400 రూపాయలు వచ్చే వినియోగదారుడికి ఈ నెలలో కూడా 400 వచ్చింది. ఎందుకు వచ్చింది 400? సహజంగా అతని బిల్లు 400 వచ్చిందంటే అతను కరెంట్ ఎక్కువ వాడుకుంటూ ఉండేవి, తన అవసరాలకి ఏసీయో ఇంకోటో వాడుకుంటూ ఉంటాడు. కానీ శీతాకాలంలో కరెంటు తక్కువ వాడతాడు, తక్కువ వాడినా కూడా 400 వచ్చింది. ఇది ప్రజలు పెద్దగా గ్రహించడం అని మనం అనుకోవాల్సిన పని లేదు. రేపు జనవరి నుంచి అంటే ఆల్రెడీ ఈ నెలలో 6,072 కోట్లు పెంచితే రేపు జనవరి నుంచి సుమారు 9,412 కోట్ల 50 లక్షల రూపాయలని రేపు జనవరి నెలలో నుంచి పెంచబోతూ ఉంటారు ట్రూ యాప్ ఛార్జెస్ అని. అంటే ఒక్కొక్క వినియోగదారుడి మీద ఏ రకంగా, కరెంటు వాడే ప్రతి వినియోగదారుడి మీద ఏ రకంగా పడబోతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే సుమారు 15,485 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల ఎడల, ఈ రాష్ట్రంలో నివసించే విద్యుత్ వినియోగదారుడి ఎడల కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు కార్యక్రమం కింద ఇది తీసుకొచ్చిందా కాదా ఒకసారి ఆలోచించమంటున్నాం మేము. ఇది మేమేదో రాజకీయాల కోసం మాట్లాడతల్లా. మేమేం చెబుతున్నాం, గత 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నాం. మేము ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చాం. ప్రజలకు ఏమైతే ఎలక్షన్స్ అప్పుడు మేము 2019 ఎలక్షన్స్లో ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చామో ఆ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రభుత్వం అధికారంలో రావటానికి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ ఏ రకంగా తీసుకొస్తుందో ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. దానికి ఉదాహరణే కరెంటు ఛార్జీలు బాధలు. అంటే ఎంత పోతున్నారు? 15,485 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నివసించే విద్యుత్ వినియోగదారులు
రేపొద్దున పే చేయాల్సి వచ్చే పరిస్థితి. అంటే ఎంత పెరగబోతుంది అంటే ఎండాకాలం వచ్చే రాబోయే రోజుల్లో ఎండాకాలం రాబోతూ ఉంది. ఎంత భారం అవుతుంది, ఎంత భారం అయ్యిద్ది అంటే ప్రజలకి ఇది ఇంత భారం మోయటానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంసిద్ధంగా ఉండారా? వాళ్ళ ఆర్థిక స్తోమత ఆ రకంగా పేయింగ్ కెపాసిటీ ఉందా అని మనం ఒకసారి అనలైజ్ చేస్తే ఎక్కడ ఉంది? ఇదే కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానన్న హామీలు నెరవేర్చలేకపోయిందని ఆయన ఆరోపించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్న ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదని, మునుముందు అవి ఇస్తారో ఇయ్యరో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రైతులకు రైతు భరోసా ఇవ్వలేదని, దిగుబడి అయిన పంటను కొనుగోలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ఓ పక్కన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద 15,000 ఇస్తే మేము 20,000 ఇస్తామని చెప్పారు. ఆ 15,000ని మేము ఒకరికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఈ రోజుకి అమ్మఒడి రాక స్కూళ్ళల్లో ఫీజులు పేరెంట్లు కట్టుకుంటా భారం అయింది. భారం కాలేదు అంటే మాకు సంతోషమే. పిల్లల ఫీజు కట్టుకునే విషయంలో, పేదవాడి పిల్లల ఫీజు కట్టుకునే విషయంలో ఈరోజు అమ్మఒడి ఫీజులు కట్టడానికి ఉపయోగపడింది. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం డబ్బులు వేయటం వల్ల ఈరోజు అమ్మఒడి డబ్బు ఇంతవరకు పడలేదు కదా. రేపు వేస్తారో ఏరో తెలియదు. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ఆ 15,000 రాపటం మూలాన స్కూల్లో పిల్లలకు ఫీజులు కట్టారు కదా. ఎవడు కట్టాడు? పేరెంటే కదా కట్టింది. మరి ఆ కుటుంబం మీద ఆ 15,000 భారం కదా, అది భారమేగా. ఇలా ప్రతిదీ భారం పడుతూనే ఉంటే ఇంకో పక్కన అమ్మఒడి ఇవ్వాల, రైతుకి రైతు భరోసా ఇలా, పంట పండితే కొనుగోలు చేయటల్లా, గత సంవత్సరం పంటలో రైతుకి ఈ సంవత్సరం పండించిన రైతుకి సుమారు ఎకరానికి మొదటి పంటకి బస్తాకి 400 వేరియేషన్ ఈరోజు ఉంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ 15,000 నుంచి 18,000 రూపాయలు మొదటి పంటలో రైతు నష్టపోయి ఉండే. ఇది కాదంటే మేమేదో రాజకీయానికి మాట్లాడుతున్నా. ఇది అవునా కాదా లెటర్స్ మనందరం అనలైజ్ చేయాలి, మనందరం ఆలోచించాలి. ఇది నిజమా కాదా అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తున్నప్పుడు, ఇలాంటి వరదలో లేకపోతే సైక్లోన్లో ఇంకోటో వచ్చినప్పుడు ఆ పంటని కాపాడే క్రమం, ఆ రైతును ఆదుకునే క్రమం, ఆ రైతుకి రైతు భరోసా ద్వారా, ఆ రైతుకి పంటకి గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు, ఇవన్నీ చేసే రైతు ఇదయ్యాడు. ఓ పక్క రైతు భరోసా పోయింది, ఓ పక్క పోయింది అంటే ఇంతవరకు ఇవ్వలేదు అని అర్థం. ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు ఇవ్వలేదు అని, ఫ్యూచర్లో ఇస్తారో లేదో తెలియదు. ఇస్తే అప్పుడు మాట్లాడుకుందాం, ఈ పోయినా అప్పుడు మాట్లాడుకుందాం. కానీ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకు అమ్మఒడి రాలా, ఫీజు రియంబర్స్మెంట్ రాలా, రైతు భరోసా వాళ్ళ. ఇది నిజమే కదా. మరి ఇప్పుడు ఓ పక్క ఆ కుటుంబం మీద ఆర్థిక భారం పడి ఉంటే, మళ్ళీ ఇంకో పక్క ట్రూ చార్జెస్ కింద కరెంటును పెంచి సుమారు ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల మీద విద్యుత్ ఛార్జీల కింద 15,485 కోట్ల రూపాయలని మోపటం అంటే ఎక్కడి నుంచి ప్రజలు ఈ భారం మోయాలా? మోస్తారు. 2019లో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏమిటో ప్రజలు గుర్తించాలని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన వైఎస్ఆర్సీపీ చేపట్టిన కరెంటు ఛార్జీల బాధులపై జరిగే పోరుబాటకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పిలుపునిచ్చారు. ఇది కాక వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లకి ఫ్రీ ఇచ్చారు. 200 యూనిట్లని ఫ్రీగా వాళ్ళ కరెంటు బిల్ లేకుండా చేశారు. ఈరోజు ఏమైంది? దాన్ని కూడా తీసేస్తూ ఉంటారు. ఈ తీసేయటం వల్ల ఏం జరిగిద్ది? వాడు ఎవరైతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఉన్నారో ఎస్సీ ఎస్టీలు, ఆ 200 యూనిట్లు కరెంట్ ఛార్జీ
లేపటం తీసేయటం మూలన మళ్ళీ వాడికి ఆర్థిక భారం. వీటితో పాటు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగి ఉన్నాయి. నూనె ఎంత పెట్టుకున్నారు, ఇప్పుడు నూనె ఎంత పెట్టుకుంటున్నారు, గతంలో కందిపప్పు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, చిన్నులపాయ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అందరికీ తెలిసిందే కదా. మరి ఇన్ని విధాలుగా ప్రభుత్వం ప్రజలకి సంక్షేమం అందించపోగా మళ్ళీ వాడి మీద కరెంటు ఛార్జీల ద్వారా 15,485 కోట్ల రూపాయలని మళ్ళీ వాడి మీద భారం వేయటం అనేది ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సబ్స్టేషన్ల దగ్గర ఈ పోరుబాట కార్యక్రమాల ద్వారా ప్రజల తరపున, ఇది బాగా గమనించాలి, ప్రజల తరపున మేము ఎలక్ట్రిసిటీ ఛార్జీలని తగ్గించమని, కూటమి ప్రభుత్వం ఏ రకంగా అయితే అధికారంలోకి రావటానికి మేము ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచము, అవసరమైతే తగ్గిస్తామని అన్నారో, కనీసం తగ్గిపోయారు కానీ పెంచొద్దయ్యా అని చెప్పడం కోసం ప్రజల తరపున రిప్రజెంటేషన్ ఇచ్చి ఛార్జీలను తగ్గిమని అడిగే కార్యక్రమమే ఈ నెల 27వ తారీఖున పోరుబాట కార్యక్రమం ద్వారా విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర అందరం విద్యుత్ ఛార్జీలను తగ్గించవలసిందిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. దయచేసి నియోజకవర్గంలోని ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా, ఇది వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన, వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకి విద్యుత్ ఛార్జీల యొక్క భారాన్ని తగ్గించాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించే రాష్ట్ర ప్రభుత్వాన్ని తగ్గించాలన్న డిమాండ్ని తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీన్ని విజయవంతం చేయాలి. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు దేశు శ్రీనివాసరావు, తాడిపోయిన రమేష్, యలవర్తి సాంబశివరావు, కోలావాసు, మల్లిపోయిన రాము, నాగసరపు కృష్ణ, పెచ్చింగు సుబాని, కావేటి నిర్మల, అక్కిదాసి కిరణ్ కుమార్, పెదలంక వెంకటేశ్వర్లు, తోట రఘురాం తదితర నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నామతిని శివకుమార్ గారి సారథ్యంలో విద్యుత్ ఛార్జీలు పెరుగుదల మీద పార్టీ పిలుపు మేరకు రేపు 27వ తారీఖు ఉదయం 10 గంటలకి మరి సబ్స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం జరగబడుతుంది. మరి ఈ కార్యక్రమంలో మన వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా. రేపు 27వ తారీఖు జరిగేటువంటి ధర్నా కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు తెనాలిలో అన్నాబత్తిని శివకుమార్ గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సూపర్ 6 చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విధానంలో ఎంత ఆశ పెట్టి అడవి పాలు చేశాడో జనం అందరికీ విదితమైనటువంటి వ్యవహారం. ఈ ప్రజలకి పిల్లవాడి మనస్తత్వంలాగా ప్రతివాడికి కూడా ఒక ఆశ పెడితే ఏదో మనం ఇది గెలిస్తే మాకు ఇదంతా వచ్చుద్ది అనేటువంటి ఆశ కొద్దీ చేసినటువంటి ఓట్లకి నిరాశ చెంది ఇవాళ ప్రజలు లబోదీబోబో అనేటువంటి పరిస్థితుల్లో ఈ ఉన్నటువంటి కష్టకాలంలో ఎలాంటి సంక్షేమం ఇవ్వకపోగా ప్రతిదానికి రేటు పెంచి 400 రూపాయలు కరెంటు రీడింగ్ ప్రకారంగా వచ్చేటువంటి బిల్లుకి స్థిర ఛార్జీలని, గత ఛార్జీలని మళ్ళా 400 రూపాయలు బాదులు కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన కరెంటు ఇస్తాం అన్నారు.
నాణ్యమైన మందు ఇస్తామన్నారు. మందు ఇచ్చారు కానీ కరెంట్ ఇవ్వాల. ఏనాడు కూడా ఎవరికి కూడా ఎక్కడ కరెంటు కోత ఉంది అనే సంకేతం ఎక్కడ ఇవ్వాల. ఏ రెగ్యులేటర్లో కూడా కరెంటు నాణ్యంగా వస్తుందా, రెగ్యులేటర్ పనిచేయకుండా ఉందా అనేటువంటి విధానంతో కరెంటు సప్లై ఏ రోజు ఎప్పుడు ఎందుకు కరెంటు తీస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. కరెంటు కట్టింగు, రేట్ ఏమన్నా కానీ ఉత్పత్తి, ఈ రేటు ఉత్పత్తి అయితే తప్ప ఈ కరెంటు ఎంతో కొంత వచ్చే పరిస్థితి లేనటువంటి దుస్థితి. కాబట్టి ప్రజలు ఎంతైనా మేలుకొని, అంటే ఇంకోట్లే కరెంట్ లేకపోతే మేలుకోకపోకుండా ఎందుకుంటారు, కానీ ఇప్పుడు దోమలు కొడుతుంటే మెలుకునే ఉన్నారు, అందరూ తెలుసుకుంటారు. రేపు ధర్నా కార్యక్రమాల్లో మీ నిరసన తెలియజేస్తే ఎంతో కొంత ఈ కూటమి ప్రభుత్వం ఈ మొద్దు నిద్ర నుంచి మానుకుంటుంది. ఎంతో కొంత డైవర్షన్ పాలిటిక్స్తో చేసేటువంటి పని మర్చిపోయేట్టుగా ఏదో రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి విధానాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి రేపు ఈ ధర్నా కార్యక్రమానికి ఈ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు, రైతులు పడే కష్టాలు, ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ఫ్రీ కరెంటు ఎత్తేసినటువంటి విధానం. మానవ సేవే మాధవ సేవని భావించిన వైద్యులు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్ళక్కి అని పలువురు వైద్యులు పేర్కొన్నారు. 60వ వర్ధంతిని పురస్కరించుకొని సమాజానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమంటూ కొనియాడారు. తెనాలి మొదటి తరం అలోపతి వైద్యుల్లో ప్రముఖులైన డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్ళక్కి అని వైద్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెనాలి ఐఎంఏ కార్యాలయంలో డాక్టర్ ఉళ్ళక్కి 60వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైద్యునిగా, సంఘ సేవకునిగా ఆయన అందించిన సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాక నిస్వార్థంగా జీవించిన డాక్టర్ ఉళ్ళక్కి తన మరణానంతరం పార్థివ దేహాన్ని గుంటూరు వైద్య కళాశాల అనాటమీ ల్యాబ్కి ఇవ్వటం ద్వారా వైద్య శిక్షణ పొందేందుకు ఉపయోగపడ్డారని వారు పేర్కొన్నారు. అలాగే తన స్థిరాస్తుల్లో కొంత భాగమైన తెనాలి బోస్ రోడ్లోని స్థిర నివాసాన్ని తెనాల్లో వైద్యులు నిరంతరం వైద్య విద్య నేర్చుకునేందుకు ఉపయోగపడే విధంగా తన భవనాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖకు రాసి ఇచ్చారని వైద్యులు తెలియజేశారు. ఇంతేకాకుండా 2వ ప్రపంచ యుద్ధంలో సైనికులకు వైద్యం అందించి మేజర్గా కీర్తింపబడ్డారని చెబుతూ యుద్ధం అనంతరం తెనాల్లో తన వైద్య సేవలు అందించి మంచి వైద్యుడిగా ప్రజలు సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప మహానుభావుడని వారు కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి శాఖ కార్యదర్శి డాక్టర్ జి మధుప్రభాకర్ బాబు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి ఉపాధ్యక్షులు డాక్టర్ పావని ప్రియాంక, కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్, వైద్యులు డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ వేముల శేషగిరిరావు, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ ఘంటా నరసింహరావు, గుమ్మడి సాంబశివరావు, కోటి నాగయ్య, విశ్వమోహన్ రావు, ఎంఈ సత్యనారాయణ, జె వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మంది పేదలకు పండ్లు, అల్పాహారాన్ని అందజేశారు. ఇవాళ డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళక్కి గారి వర్ధంతి సందర్భంగా తెనాలి ఐఎంఏ వారి ఆధ్వర్యంలో మరొకసారి మన ఉళ్ళక్కి గారిని స్మరించుకుంటూ ఆయన తెనాలి ఐఎంఏ శాఖ వారికి కాకుండా ఆధునిక వైద్యానికి ఆయన చేసిన సేవలను మరొకసారి స్మరించుకుంటున్నాం. ప్రతి స్టూడెంటు ఎనాటమీ క్లాసులు అంటే మొదటి సంవత్సరంలోనే మొదటి గంటలోనే ఎంబీబీఎస్ చేరిన ప్రతి స్టూడెంట్ ఇవాళకి కూడా ఆయన అస్థిపంజరం వేయించే లోనకి వెళ్ళాలి. మా అందరికీ గర్వకారణం అదే. మేము కూడా అక్కడ దిగిన ఫోటోలు ఉన్నాయి. సో ఇంకొకసారి ఇన్నాళ్ళైనా కూడాను ఉళ్ళక్కి గారిని తలుచుకుని మాకొచ్చే జూనియర్స్ కానీ తదుపరి వచ్చే మానవాళికి కానీ వైద్యులకు కానీ ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. డాక్టర్ మేజర్ ఉళ్ళక్కి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెనాలి ఐఎంఏలో పేద ప్రజలకి మనం అన్నదానం మరియు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశామండి. డాక్టర్ గారిని తలుచుకుంటూ మనం ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మన పెద్దలు మనకి మార్గదర్శకం ఇచ్చిన వాళ్ళని ఎప్పుడూ స్మరించుకోవాలి. ఆయన జీవితమే మనందరికీ స్ఫూర్తిదాయకం అండి. ఆఖరికి ఆయన శరీరాన్ని కూడా ఆయన అనాటమీ ల్యాబ్కి డొనేట్ చేశారు. అంత గొప్ప హృదయం ఉన్న వ్యక్తి. అలాగే డాక్టర్ గారి స్కెలిటన్ కూడా ఇప్పుడు
మనకి గుంటూరు వైద్యశాలలో కనిపిస్తుంది. ప్రతిరోజు కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ నుంచి గుంటూరు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళందరూ ఆ డాక్టర్ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే తెనాలి ఐఎంఏ ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నామంటే ఈ పైన కప్పు, ఈ బిల్డింగ్ డొనేట్ చేసింది డాక్టర్ మేజర్ ఉలక్కి గారు. ఆయన త్యాగశీలత మరియు ఆధునిక వైద్య విధానాలు కొత్త మనం వచ్చే డాక్టర్స్కి కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ సిఎంఈస్ ఎక్కువగా జరగాలి అనే సదుద్దేశంతో తెనాలి ఐఎంఏని సపోర్ట్ చేస్తూ ఈ ల్యాండ్ అండ్ ఈ బిల్డింగ్ని డొనేట్ చేశారండి. అలాంటి మహోన్నత వ్యక్తిని మనం ఇవాళ స్మరించుకుంటూ ఈరోజు మేజర్ ఉలక్కి గారు చనిపోయి కుడియడంగా 60 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజుల్లోనే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టర్కి చదువుకొచ్చి ఇక్కడ ప్రముఖ వైద్యుడిగా పేరు తెచ్చుకోవటం, ఆయన పేదలకి అందరికి కూడా వైద్యం చేయడం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది ఆయన సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం ఐఎంఏలకి డొనేట్ చేయటం, తర్వాత ఆయన ఆయన బాడీని కూడా చుట్టాలకి ఎవరికి దహనం కాకుండా గుంటూరు మెడికల్ కాలేజీకి ఇవ్వటం, ఈ రెండు ఆయన్ని ప్రముఖ వ్యక్తిగా, అందరూ పుడతాం చనిపోతాం అది వేరు సంగతి, ఈ రెండు కూడా ఆయన జీవితంలో మా ఐఎంఏకి మన తెనాలి పట్టణానికి కూడా ఒక ఆదర్శప్రాయం, ఒక గర్వకారణం చేశాయని చెప్పేసి మేము చెబుతూ, ఆయన ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఆయన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఆయన పేరిట ఒక ఇలా అందరికీ పూర్ పీపుల్కి ఫీడింగ్ చేయటము, ఆయన పేరు మీద ఒక స్మారక ఉపన్యాసం ఇవ్వటము, ఈ బిల్డింగ్ మొత్తం ఆయన పేరు మీద ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉండటం కూడా అది మా బాధ్యతగా గుర్తించాము, అది మేము చేస్తున్నాం. దానికి కూడా ఐఎంఏ సక్సెస్. మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగుదేశం రాష్ట్ర నాయకుడు, సేవారత్న సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో తెనాలి బస్టాండ్ వద్ద 22వ ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ యేసుక్రీస్తు పుట్టుకతోనే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ప్రారంభమయ్యాయని తెలిపారు. మానవాళికి శాంతి, కరుణ, ప్రేమను ప్రబోధించిన యేసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకుని సెమీ క్రిస్మస్ వేడుకలను తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికులు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని వారు అన్నారు. ఆ దేవదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. క్రీస్తు జన్మంతో ఈ ప్రపంచానికి రక్షణ వచ్చిందని తెలిపారు. ఆయన త్యాగాన్ని ఎవరూ మరువలేరని చెప్పారు. క్రీస్తు పుట్టుక లోకానికి ఒక గొప్ప వరమని వారు పేర్కొన్నారు. నెల రోజుల ముందుగానే వివిధ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పారు. ఆయన చూపిన మార్గం ఆచరణీయమని వారు తెలియచేశారు. అనంతరం 1000 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి క్రిస్మస్ ప్రేమ విందును ఏర్పాటు చేశారు. అతిథులను భారీ గజమాలతో సత్కరించారు. గ్రాండ్ క్రిస్మస్ వేడుకల నిర్వాహకుడు సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా బస్టాండ్ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని, అందుకు సహకరించిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఎల్లప్పుడూ ఇదే విధంగా వేడుకలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశానికి న్యాయవాది బుల్లా రవికుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టీనా, వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనందబాబు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, హార్వెస్ట్ ఇండియా అధినేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్, టీడీపీ రాష్ట్ర నాయకుడు నలుకుర్తి రమేష్, మాలమహనాడు నాయకుడు జ్యోతుల బాబీ, బిషప్పులు పినపాటి జాన్పాల్, రాజేంద్ర ప్రసాద్, సువార్తరావు, డాక్టర్ డేవిడ్ యశ్వంత్, ఇంకా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము. ఇంకేం చేయకల్లా మనల్ని ఎలా ప్రేమిస్తామో ఎదుటివాడిని కూడా ఆ విధంగా ప్రేమిస్తే చాలనేది దేవుడు చెప్పినటువంటి గొప్ప సూక్తి. దాన్ని పాటిస్తే ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉంటుందనేది యథార్థం. అటువంటి మంచి బోధనలు అందించినటువంటి యేసు ప్రభు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించి 33 ఏళ్లకే ఒక సంస్కర్తలాగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, సమాజానికి అందించినటువంటి సూక్తులు నేటికి ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రపంచ మానవాళి కొనియాడుతుందని చెప్పి సందర్భంగా ఆకాశంలో వెలుగులు
కనపడ్డాయంట. అలాంటి వెలుగులే మనందరిలో కలగజేయాలని చెప్పి ప్రయత్నించే కూటమి ప్రభుత్వం మరి క్రిస్మస్ ఇదే రకంగా కొనసాగాలి, ఆనందంతో కొనసాగాలి, మనందరి జీవితాల్లో వెలుగులు నింపేలాగా కొనసాగాలని మీ అందరూ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మంచి ప్రభుత్వంగా మనందరం కూడా దాన్ని ఆస్వాదించేలాగా మన యొక్క వ్యవహార శైలి ఉండాలని చెప్పి ప్రతి క్రైస్తవ సోదరుడి యొక్క ఏ రోజు విషయం ఆ రోజు మర్చిపోవద్దు. సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి పరిపాలన అందాలంటే దేవుడు ఆశీస్సులు ఉండాలి. ఆ దేవుడు ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, నాగరాజు ఇలాంటి కార్యక్రమాలు తన జీవితాంతం కూడా కొనసాగించాలని, ఇవి కొనసాగించడానికి దేవుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, రాజకీయంగా కూడా అతని తలంపులు దేవుని ఆశీస్సులు పొందాలంటే నిజంగా మనం కూడా అంతే దేవునికి దగ్గరగా పనిచేయాలి. దేవుడు దీవిస్తాడు. ఈ కార్యక్రమం మాత్రం చాలా కష్టపడి చేస్తాం, మీరందరూ గమనించాలి. ఎంతోమంది సహాయ సహకారాలు అందించినటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా క్షమించండి మమ్మల్ని. ఎందుకంటే చాలామంది నాయకులు, తెనాల్లో ఎక్కువ నాయకులు ఉంటారు. ఎందుకంటే చైతన్యం కలిగిన ప్రాంతం ఇది. ప్రతి ఒక్కళ్ళు అనేక రంగాల్లో నాయకులు ఉన్నారు. అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలవలేకపోయాం, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోలేకపోయాం, గుర్తించలేకపోయాం. ముందు వచ్చారు, వెనక్కి వచ్చారు, తర్వాత కనపడలేదు. ఈలోపు నాయకులందరూ కూడా స్టేజ్కి ఎక్కాల్సి వచ్చింది. మరి ఎక్కించి నిజంగా ఒక సభాధ్యక్షుడిని అవమానించాం. నేనైతే భావిస్తున్నా, క్షమించమని చెప్పి రవణని కోరుకుంటున్నాను. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో క్రిస్మస్ సందడి నెలకొంది. పండుగ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ కూడళ్లు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. పలు క్రీస్తు దేవాలయాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి క్రిస్మస్ ప్రార్థనలకు సిద్ధం చేశారు. యేసుక్రీస్తు జన్మానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండుగకు తెనాలి పట్టణం ముస్తాబైంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా పట్టణంలో మంగళవారం నుండే కోలాహలం నెలకొంది. క్రీస్తు పుట్టిన వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తిగా సిద్ధమయ్యారు. బుధవారం క్రిస్మస్ పండుగ కావడంతో తెనాలి పట్టణంలో పలు వ్యాపార కూడళ్లు రద్దీగా మారాయి. వివిధ రకాల కొనుగోళ్లతో వ్యాపార వాణిజ్య సముదాయాలు సందడిగా కనిపించాయి. అయితే అల్పపీడన ప్రభావంతో మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో కొనుగోళ్లు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. క్రిస్మస్ సంబరాలపై వర్షం ప్రభావం తీవ్రంగా కనిపించింది. మరోవైపు వివిధ రకాల క్రిస్మస్ కేకుల తయారీలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు బేకరీ షాపులు పోటీ పడ్డాయి. క్రిస్మస్ కేకులను సిద్ధం చేసి షాపుల ముందు ప్రజలను ఆకట్టుకునేందుకు శాంటా క్లాజ్ల బొమ్మలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వ్యాపార సముదాయాలు, బేకరీల ముందు ఏర్పాటు చేసిన శాంటా క్లాజ్ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా పూలు, పండ్లు, స్వీట్ షాపుల వద్ద రద్దీ నెలకొంది. అదేవిధంగా క్రిస్మస్ ప్రార్థనలకు పట్టణంలోని ప్రార్థనా మందిరాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. పట్టణంలో శత వసంతాల చరిత్ర కలిగి ప్రసిద్ధి చెందిన టౌన్ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చర్చిని సుందరంగా అలంకరించి భక్తులకు ఇబ్బంది లేకుండా టెంట్లు సిద్ధం చేశారు. సాహితీమూర్తి రావినూతల శ్రీరామమూర్తి మధు జ్ఞాపకాల ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అభ్యుదయ కళాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రవినూతలకు ఘనంగా నివాళులర్పించారు. అభ్యుదయ కళాసమితి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షులు, రచయిత, నటుడు, దర్శకుడు, సినీ అసోసియేట్ దర్శకుడు రావినూతల శ్రీరామమూర్తి ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్లోని కవిరాజా పార్కులో గల సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీరామమూర్తి జీవిత విశేషాలను కార్యనిర్వాహక కార్యదర్శి బెల్లంకొండ వెంకట్ తెలియజేశారు. అల్లపర్తి వెంకటేశ్వరరావు అతిథులకు స్వాగతం పలకగా పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. రావినూతల శ్రీరామమూర్తి రచనలోను, నటనలో ఆయన చేపట్టిన దర్శకత్వం, ముఖ్యంగా అభ్యుదయ కళాసమితి అధ్యక్షునిగా పలు అంశాలను సుబ్బారావు, షేక్ అస్మతున్నీషా, బొల్లిముంత కృష్ణ, అలపర్తి వెంకటేశ్వరరావు, వెలగా సుభాష్ చంద్రబోస్, దినేష్లు తెలియజేశారు. శ్రీరామమూర్తి కుమారుడు రావినూతల ప్రకాష్, కుమార్తె లక్ష్మి అన్నపూర్ణ, వారి బంధువులు ఈ సందర్భంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దినేష్, త్రివేణి, అపర్ణ, లీలావతి, సుశ్రిత, హరిత, సదాశివ,
సదాశివ, రఘునాథరావు, నాగప్రసాద్, రాఘవేంద్ర, దేవినేని కృష్ణారావు పాల్గొని ఆయన జీవిత విశేషాలను గుర్తు చేశారు. స్వర్గలోకంలో ఉన్నటువంటి శ్రీరామూర్తి గారు చాలా ఆనందిస్తూ ఉంటారు. మన అంగళూరులో వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు ఇలాంటి సభనే ఒకదాన్ని. అదొక సంతోషం వారికి. అంతకంటే సంతోషం ఈరోజు. కారణం ఏంటంటే తనని గురువుగా భావించి తన వద్దకు వచ్చి తన భావాలను, తన మాటలను, తన పాటలను, తన అనుభవాలను వీటన్నిటినీ కూడా తన దగ్గర నేర్చుకుని వాటిని వాళ్ళ జీవితాలను కూర్చుకుని, నేర్చుకోవడం ఒక ఎత్తు, నేర్చుకుని మర్చిపోకుండా కూర్చుకోవడం మరొక ఎత్తు. అంటే గురువుని అనుసరించడం. నా శిష్యులు, నా అనుభవ శిష్యులు ఏర్పాటు చేసిన సభ కదా. నేను సహజంగా ఏంటనే చాలామంది చదువుకుంటారు లోకంలో, కానీ కొంతమంది వారి తర్వాత కూడా వారి రచనలు లోకంలో పరివ్యాప్తం అవుతుంది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ప్రథమ అర్థం సందర్భంగా కూడా మిత్రులు చాలా మంది హాజరయ్యారు. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన నాకు 1980 నుంచి నాకు పరిచయం. ఏంటంటే డిపార్ట్మెంట్, నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆయన పంచాయతీరాజ్. అయితే క్యాడర్ ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడి అసోసియేషన్ పరంగా ఆయనతో మాట్లాడుకోవడం అంతా. అక్కడి నుంచి ఇక మా ఇద్దరి సంబంధాలు మరి చివరి వరకు కూడా ఇంకా ఉన్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే మళ్ళా మరి రిటైర్ అయిపోయిన తర్వాత బొమ్మల కృష్ణ మాస్టర్ గారి ఆయన కోరిక మేరకు మరి మేము అభ్యుదయ కళాసంతని మరి ఏదైనా కుటుంబాలు చనిపోవడం తప్పదు కాబట్టి అయితే ఆయన మంచి ఇదిలోనే అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం కూడా జరిగింది. మరి వాళ్ళని ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పారు, ఈ రోజుల్లో మరి గురువు పన్నాలు పెట్టబడి ఉన్నారు, కానీ గురువుల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళ కార్యక్రమాలు చేసేవాళ్ళు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో తెనాలి పట్టణంలో రాత్రి నుండి పడుతున్న చదురుమదురు జల్లులు జనజీవనానికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. అంతేకాక వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలు తెనాలిలో ప్రజల జీవన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. తెనాలి పట్టణంలో పడుతున్న చిరుజల్లులు జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగించాయి. అంతేకాకుండా వ్యాపార, వర్తక, వాణిజ్య కార్యకలాపాలు మందకొడిగా సాగాయి. అత్యవసర పనుల మీద వచ్చేవారు తప్ప సాధారణ పౌరులు ఇంటికే పరిమితమయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరెంటు ఛార్జీల బాదుడుపై ఈ నెల 27వ తేదీన వైసీపీ పోరుబాటకు పిలుపునిచ్చిన వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచిందంటూ ఆరోపణ. పోరుబాటకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు. వైద్య రంగానికి తలమానికం డాక్టర్ మేజర్ కాకుమాను ఉల్లక్కి అన్న వైద్యులు. 60వ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులు. సంఘ సేవకునిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమంటూ వెల్లడి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో క్రిస్మస్ సందడి. కొనుగోలుదారులతో వ్యాపార కూడళ్లు రద్దీ. క్రిస్మస్ ప్రార్థనలకు ముస్తాబైన చర్చిలు, ప్రార్థనా మందిరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.